నమస్తే, వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఈజ్ మారుతి నందన్. మనం కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి నగునూరు గ్రామానికి చెందినటువంటి రవికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. సో చాలామంది రైతులు ఈ రబీలో ఎలాంటి విత్తనం పెట్టాలి అన్నటువంటి చాలామంది రైతులు నన్ను అడగడం జరుగుతుంది. సో ఈసారి ఎక్కువగా రైతులు దొడ్డు రకం వరికి సంబంధించి సాగు వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ రీసెర్చ్ ప్యాడీ వెరైటీ గురించి, మంచి దిగుబడులు ఇచ్చేటువంటి ఈ ప్యాడీ గురించి ఎక్కువగా రైతులు నన్ను అడగడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి సిరి సీడ్ కంపెనీకి చెందినటువంటి సూపర్ 66 అనే రకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మంచి దిగుబడులు సాధిస్తూ రైతులను సంతృప్తి పరిచే వరి రకంగా మనం దీన్ని చెప్పవచ్చు. సో రైతును మీకు పరిచయం చేసి దీనికి సంబంధించిన పంట ఎలా వచ్చిందనేది తెలుసుకునే ముందు దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ కొన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సిరి సూపర్ 66 అనేటువంటి రకం 125 రోజుల పంట కాలం. అలాగే ఇది మధ్యస్థపు దొడ్డు రకం గింజ, ఐకేపీ సెంటర్లో ఏ గ్రేడ్ కింద అమ్ముకోవడానికి అవకాశం ఉన్నటువంటిది. సో ఇందులో చూసినట్లయితే ప్రతి గొలుసులో కూడా మనకు 99% పాలు పోసుకొని గింజ అనేది గట్టిగా ఉండి మార్కెట్లో ఏ గ్రేడ్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తాలు శాతం అనేది చాలా చాలా తక్కువ. సో రైతుకు మంచి దిగుబడులు ఇచ్చేటువంటి రీసెర్చ్ ప్యాడీ వెరైటీగా మనం చెప్పవచ్చు. ఇక దీన్ని చూసినట్లయితే దీని హైట్ 110 సెంటీమీటర్ల హైట్ అనుకున్నాం. అలాగే ప్రతి దుబ్బులో దాదాపుగా మనకి 25 నుంచి 32 వరకు పిలకలు ఉండడం గమనించడం జరిగింది. అలాగే ప్రతి గొలుసులో కూడా దాదాపుగా 250 నుంచి 310 గింజలు కూడా గుర్తించడం జరిగింది. పెస్ట్ అండ్ డిసీజ్ కనుక చూసినట్లయితే మనకి అగ్గి తెగులు కావచ్చు, మెడ వీపు కావచ్చు, అలాగే బిఎల్బిని తట్టుకొని నిలబడేటువంటి రకంగా మనం చెప్పవచ్చు. ఫీల్డ్లో ఎక్కడ కూడా చూసినట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనబడడం లేదు. ఈ సిరి సీడ్స్ కంపెనీకి చెందినటువంటి సిరి సూపర్ 66 అనేది మార్కెట్లో మనకు 10 కేజీల రూపంలో అందుబాటులో ఉంటుంది. దీని ధర కనుక మనం చూసినట్లయితే 850 నుంచి 900 వరకు ఉంటుంది. సో ఇది థైరంతో సీడ్ ట్రీట్మెంట్ అయ్యి వస్తుంది కాబట్టి మనకు ప్రాథమిక దశలో ఆశించేటువంటి తెగుళ్లను నిర్మూలించడంలో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇది నాటు వేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి చెప్పవచ్చు. ఎందుకంటే దీని యొక్క పంటకాలం జస్ట్ 125 రోజులే కాబట్టి మనం ఎంత ఎర్లీగా మనం నాటు వేసుకున్నట్లయితే అంత దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా 20 నుంచి 25 రోజులలో ఉన్నటువంటి లేత నారునే మనం 2 కర్రలుగా దగ్గరగా నాటు వేసుకున్నట్లయితే మనం ఆశించినటువంటి ఈ 35 క్వింటాల దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా రైతులను కోరడం జరుగుతుంది. అలాగే ఈ మన పక్కకు ఉన్నటువంటి రవికి సంబంధించినటువంటి పూర్వ అనుభవాన్ని కావచ్చు, ఎందుకంటే ఈ వరికి సంబంధించినటువంటి సాగు చేయడంలో అనుభవాన్ని కావచ్చు, లేదా ప్రస్తుతం ఎలా ఉందనేది కూడా మన పక్కన ఉన్నటువంటి రైతును అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవి. సరే అండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? 10 సంవత్సరాలు చేస్తున్నారు. సో ఇంతకుముందు ఎలాంటి రకాలు మీరు సాగు చేసేవాళ్ళు? ఇంతకుముందుకు 1010, 1001, తెలంగాణ సోనా, ఇవన్నీ సన్న వడ్లు పెట్టేది. సో ఈ సీడ్ ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు పెట్టినాం. ఇది 2 ఎకరాలు పెట్టినాక మాకు మంచిగా అనిపించింది. 35 క్వింటాలతో వచ్చింది ఎకరా. ఓకే, 35 క్వింటాలతో వస్తే ఈసారి మళ్ళీ అవే తీసుకొని పెద్ద మొత్తంలో సాగు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో 5 ఎకరాలు పెట్టినా. ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు కూడా 35 క్వింటాలతో వస్తుందని నమ్మకం. సో నెక్స్ట్ సీజన్లో ఇది కూడా సాగు చేయబోతున్నారా? మళ్ళీ ఇదే సాగు చేయబోతున్నాం. మళ్ళీ ఇంకా కూడా ఎక్కువ పెంచుతాం ఇప్పుడు కొద్దిగా. సో దీనికి ఎన్నిసార్లు మందు కొట్టారు మీరు? ఇవాళ దీనికి ఒకసారి కూడా మందు కొట్టలేదు. ఒకసారి గులకలు చల్లినాం అంతే. ఎకరానికి 4 కిలోల గులకలు చల్లినాం అంతే. సో పైపాటికి ఎలాంటి మందులు చేయలేదు. సో అగ్గి తెగులు కానీ, బిఎల్బి కానీ, మిడవిరుపు కానీ మనం చూసినట్లయితే ఫీల్డ్లో కూడా ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా కనబడలేదు. సో ఎరువులకు సంబంధించి ఎలాంటి యాజమాన్యం చేపట్టారు? ఎకరాన ఒక బస్తా అడుగు చల్లినాం. అడుగుమంది బస్తా ఒక ఎకరాన ఒకటి చల్లినాం. ఓకే, తర్వాత కలిసినాక మళ్ళీ ఒక సగం యూరియా చల్లినాం ఒక బస్తా. తర్వాత పొటాష్ యూరియా చల్లారు. సో ఇది నల్ల రేగడికి సంబంధించినటువంటి నేల. సో తను చేపట్టినటువంటి పెస్ట్ అండ్ దాని స్ప్రేకి సంబంధించి యాజమాన్యం తెలుసుకున్నారు. అలాగే ఎరువులకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా సాధారణ రైతు చేపట్టేటువంటి యాజమాన్యమే ఈ రైతు కూడా చేపట్టడం జరిగింది. సో ఈ పంట వేయదలుచుకున్న రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు? చెప్తాం, ఇట్లా ఉండదంటే ఇక్కడ వాళ్ళ నెంబర్లు ఇస్తాం, ఇది పెట్టుకోరని చెప్తున్నాం. బాగానే ఉంది. మీరైతే సాటిస్ఫై? అంటే ఇంకో రైతు అయితే మీరు పెట్టుకోవాలని చాలా స్ట్రాంగ్గా చెప్పగలరు. నాకు ఎకరాని ఇంత వచ్చింది, ఇట్లా మీరు పెట్టుకోరని చెప్తే సరే చాలా మంది పెడదామని అంటున్నాను.
సో రైతు మాటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. సో తను సంతృప్తి చెందాడు కాబట్టే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వైపు ఈసారి పెద్ద మొత్తంలో సాగు చేసి సో పంట కూడా చూడడానికి ఆశాజనకంగా ఉంది. సో రైతు కూడా మంచి దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంది. సో ఈ విత్తనం కావలసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు కావలసినటువంటి ఈ సీడ్ని పొందవలసిందిగా రైతులు సూచించడం జరుగుతుంది.